బాహుబలి తర్వాత ప్రభాస్ నిలబెట్టిన సినిమా అంటూ ఏదీ లేదు. అంటే ఆ రేంజ్ లో ప్రభాస్ ఫోకస్ చేసింది ఏమీ లేదనే చెప్పాలి. సాహో కొంత మేరకు పర్లేదు, కానీ రాధేశ్యామ్ మాత్రం అడ్డంగా తన్నేసింది. దానిని చూసి అతడి ఫ్యాన్సే బెంబేలెత్తిపోయారు. ఆదిపురుష్ అయితే అంతకంటే ఘోరం. దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి కూడా ప్రభాస్ వేసిన రాంగ్ స్టెప్స్ అతడి అభిమానులను బాధించాయి. దీనికి తోడు ఫిట్నెస్ లేకపోవడం, వరుస ప్లాపులు. అయినా సరే ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పాపులారిటీ ఏమాత్రం తగ్గకపోయినా ఒక హిట్ అవసరం కదా. సలార్ ఇప్పుడు అవసరం తీర్చిందనే చెప్పాలి. నిజంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే మాత్రం ఇదేమి గొప్ప సినిమా కాదు. తప్పకుండా చూడాల్సిన సినిమా అంతకంటే కాదు. కాకపోతే చూడొచ్చు. పైసా వసూలు సినిమా అన్నమాట. ఇప్పటి ట్రెండ్ ప్రకారం చెప్పుకోవాలంటే ఓ యానిమల్, ఓ పఠాన్, ఓ జవాన్, ఓ అఖండ ఇలాంటి ఫుల్ యాక్షన్ మూవీసే యూత్ కావాలి. ఇంకా చెప్పాలంటే జనానికి కావాల్సింది బ్లాక్ బస్టర్ కాదు, డార్క్ బస్టర్ సినిమాలు. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పినట్టు ఇది ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలకు హైబ్రిడ్ వెర్షన్ అన్నమాట. అవే యాక్షన్ సీన్లు, హింస, భీభత్సం, ఎక్కడ లేని రక్తపాతం. ప్రశాంత్ నీల్ సినిమాలో ఇంతకు మించి ఆశించలేం. సలార్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కేజీఎఫ్ 3 అన్నమాట. కేజీఎఫ్ లో యష్, ఇందులో ప్రభాస్, అంతే తేడా. ఈ సినిమాలో రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఫ్లేవర్ కానీ, ఎమోషన్స్ కానీ ఉండవు. దంచుకుంటూ వెళ్లిపోవడమే. సినిమాలో కథ కాకరకాయ అని చెప్పుకోవడం దండగా. కాకపోతే ప్రశాంత్ మార్క్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, బీజిఎం, తిక్కపాటలు, పిచ్చిగెంతులు ప్రశాంత్ సినిమాలో అస్సలు కనిపించవు. ఇందులోనూ అంతే. అచ్చం కేజీఎఫ్ బాపత్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా మొదలవుతుంది. ఎక్కడో బొగ్గుగని ఏరియాలో అనామకంగా గడుపుతున్న ఓ హీరో, తల్లి ఓ టీచర్, తను మెకానిక్, హింసకు దూరంగా. కానీ కథే హీరోను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. తల్లి అస్థికల్ని గంగలో కలపడానికి వచ్చిన హీరోయిన్ ఇక్కడ చేరుతుంది. ఆమెను కథం చేయడానికి ప్రయత్నాలు, హీరోతో పరిచయం, ఆమెను కాపాడే ప్రయత్నాలు, విలన్ తన ఉనికి సందేహించడం. కథ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇద్దరు దోస్తులు ప్రత్యర్థులుగా ఎలా మారారు, ఖాన్సార్ అనే రాజ్యం ఏమిటి, కుట్రలేమిటి, యుద్ధ విరమణ ఏమిటి, తల్లితో కలిసి అజ్ఞాతంలో ఎందుకు బతుకుతుంటాడు గట్రా అంశాలే కథ. ఆ తర్వాత సెకండ్ పార్ట్ అన్నమాట. ప్రశాంత్ నీల్ బాబత్ ఎలివేషన్స్ లానే ఇందులోనూ ప్రభాస్ కు ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ప్రభాస్ కు అవి సూట్ అయ్యాయి బాగా. ప్రభాస్ ముందు పృథ్వీరాజ్, జగపతి బాబు, శృతి హాసన్ అందరూ తేలిపోయారు. తల్లిగా ఈశ్వరీరావు బెటర్. మరి షారుఖ్ డన్కీ సినిమాతో సలార్ కు పోలిక అక్కర్లేదు. దేని కదా దానిదే. ప్రభాస్ ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్ లో నిలబడడం ఖాయమనే అనుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్. ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి ప్రభాస్ ఫుల్ జోష్ లోకి తిరిగి వచ్చేసినట్టే. ఇక ఆయన అభిమానులను ఆపడం కష్టమే.